బాధలో ఎంతో దుఃఖంతో వెనక్కి మరలి ఉహద్ యుద్ధం నుంచి మదీనాకు చేరుకుంటా ఉంటే వెంటనే సమాజంలో ఒక మాట వినబడింది. అల్లదీన కాల లహుమున్నాస్ ఇన్నన్నాస ఖద్ జమఉ లకుం ఫఖ్షౌహుం ఫజాదహుం ఈమానా. అల్లాహ్ తబారక్ వ తఆలా జరిగినటువంటి ఈ సందేశాన్ని ఖురాన్లో ఉన్నటువంటి వాక్యంలో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. అల్లదీన కాల లహుమున్నాస్, ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకు చేరుకుంటున్నారో వెంటనే అక్కడే కొంతమంది కుట్ర పన్ని వీళ్ళ విశ్వాసాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో, విశ్వాసాన్ని సహాబాలలో ఉన్నటువంటి విశ్వాసం ఇప్పుడే బాధపడ్డారు, ఇప్పుడే దుఃఖపడ్డారు, ఇప్పుడే క్షుతగాత్రులైపోయారు, గెలవాల్సిన యుద్ధం ఓడిపోయారు. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో వీళ్లపై తిరుగు దాడి డైరెక్ట్గా వెళ్ళి మదీనాపై చేస్తే సగం చనిపోయినటువంటి సమాజం పూర్తిగా చచ్చిపోతుంది అనేటటువంటి కుట్రతో అబూ సుఫియాన్ సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు. అల్లదీన కాల లహుమున్నాస్ ఇన్నన్నాస ఖద్ జమఉ లకుం, మీకు ప్రజలు చెబుతున్నారు మీకు వ్యతిరేకంగా ఒక పెద్ద సమూహమే తయారైపోయి ఉంది, వారు మీపై వచ్చి దాడి చేయనున్నారు అనగానే ఫజాదహుం ఈమానా, మునాఫికులు అనుకున్నారు, కపట విశ్వాసులు అనుకున్నారు ఈ పనితో ఇక ముస్లింల పని అయిపోయిందిలే, దీంతో వీళ్ళ విశ్వాసం పూర్తిగా కొల్లగొట్టబడుతుందిలే, వీళ్ళు విశ్వాసంలో బలహీనులైపోతారులే అనుకున్నారు. లేదు సోదరులారా, అప్పుడు వారు ఇబ్రాహీం అలైహిస్సలాం పలికిన పలుకు పలికారు. వారి నోటి నుంచి వచ్చింది హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్, మాకు అల్లాహ్ తబారక్ వ తఆలా చాలు, ఆయన కంటే గొప్ప సాకార్య సాధకుడు మరొకడు లేడు. ఎప్పుడైతే ఈ మాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు కలగలిసి బిగ్గరగా పలికారో సోదరులారా, శత్రువుల హృదయాలలో అల్లాహ్ తబారక్ వ తఆలా భయాన్ని పుట్టించి రావాలనుకున్నటువంటి వాళ్ళు, కుట్ర పన్నినటువంటి వాళ్ళు వెనక్కి మళ్ళారు. సోదరులారా, ఈ హదీస్ ద్వారా, ఈ ఖురాన్ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, అల్లాహ్ తబారక్ తఆలా ఈ వాక్యంలో ఏమన్నాడండి? ఫజాదహుం ఈమానా, వారిని విశ్వాసంలో బలహీనపరచాలనుకున్నారు, మీకు వ్యతిరేకంగా ఒక పెద్ద సమూహం తయారవుతుంది, ఇక మీ పరిస్థితి ముగియనుంది. ఈరోజు కూడా మనతో చెబుతున్నారు చాలామంది, ముస్లింల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, దయనీయంగా మారుతుంది, పూర్తి అణచివేతకు గురవుతారేమో. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ వాక్యంలో తెలియజేస్తున్నాడు. సోదరులారా, ఎప్పుడెప్పుడైతే ముస్లిం సమాజానికి ఇలాంటి భయాందోళన కలిగిస్తారో వారి విశ్వాసం రెట్టింపు పెరుగుతుంది. వారి నోటి నుంచి వచ్చే పలుకు ఒకటే, హస్బునల్లాహ్, అల్లాహ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అస్, అల్లాహ్ మాకు చాలు, ఆయన కార్యసాధకుడు. మన నమ్మకం ఆ నాయకుడిపై ఈ నాయకుడిపై కాదు సోదరులారా, మన జాతిపై కాదు సోదరులారా, మన శక్తిపై కాదు సోదరులారా, మన హోదాలపై కాదు సోదరులారా, మన దగ్గర ఉన్నటువంటి ధనంపై కాదు, మన విశ్వాసంపై మన నమ్మకం ఉండాలి, మన దైవంపై మన నమ్మకం ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళలో నమ్మకం ఈ విధంగా గట్టిగా పుంజుకుందో వారి విశ్వాసం పెరిగింది అన్నాడు అల్లాహ్ తబారక్ తఆలా. దీన్ని బట్టి ఏమర్థమైందండి? విశ్వాసం పెరుగుతుంది. అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. وقال الله تبارك وتعالى في موضع آخر
సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్. రబ్బి ష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ కౌలీ. అల్లాహుమ్మ రబ్బి జిద్నీ ఇల్మా. తొలగింపబడిన శైతాన్ యొక్క కీడును రక్షింబవుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను. అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల ఆరాధనలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అంకితము. ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృష్టించి తన అధికార పీఠాన్ని అధిష్ఠించి ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలచాడు, మరియు వారి వైపునకు సందేశాన్ని ఇచ్చేటటువంటి ఉద్దేశంతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజరతే ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, కారుణ్యమూర్తి, హృదయాల విజేత జనాబే ముస్తఫా అహ్మదే ముజ్తబా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తన దైవ దౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు. దైవం ఎంతమంది దైవ ప్రవక్తలను అయితే ప్రభవింపజేశాడో వారందరిపై శాంతి మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కోటాను కోట్ల దరూద్లు మరియు సలాములు, శుభాలు మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ఆమీన్. సోదరి సోదర మహాశైలారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో ప్రస్తావించినటువంటి ఏదైతే వాక్యం ఖుత్బే మస్నూన తర్వాత మీ ముందు చదివి వినిపించబడిందో, అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహకు ఆ విధంగా భయపడండి ఏ విధంగానైతే అల్లాహకు భయపడాల్సినటువంటి హక్కు ఉన్నదో, మరియు వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్, మీరు విధేయులుగా ముస్లిములుగా తప్ప అవిశ్వాసులుగా అవిధేయులుగా మరణించకండి అని అల్లాహ్ తఆలా ఈ వాక్యంలో ప్రస్తావించాడు. అలాగే సూరా నిసా 4వ సూరా 136వ వాక్యంలో అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ విధంగా సెలవిస్తున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమను ఆమిను బిల్లాహి వ రసూలిహి వల్ కితాబిల్లదీ నజ్జల అలా రసూలిహి. ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహ్ తబారక్ వ తఆలాను మరియు ఆయన యొక్క ప్రవక్తను మరియు ఆ ప్రవక్తపై అవతరించినటువంటి గ్రంథాన్ని విశ్వసించండి. అల్లాహ్ తబారక్ వ తఆలా సూరా ఆల్ ఇమ్రాన్లో పలికినటువంటి వాక్యంలో కానీ, సూరా నిసాలో చదవబడినటువంటి ఈ వాక్యంలో కానీ, రెండు వాక్యాల్లో కూడా విశ్వాసులు తమ విశ్వాసం పట్ల పూర్తిగా ఏ విధంగా ఉండాలి, అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ఏ విధంగా వాళ్ళు పెంపొందించుకోగలరు, అలాగే మరి ఉత్తమమైనటువంటి నడవడిక ద్వారా వారు విశ్వాసంపై స్థిరంగా ఉండేటటువంటి దానికి అల్లాహ్ తబారక్ వ తఆలా హితబోధ చేస్తూ వచ్చాడు. మహనీయ ప్రవక్త ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి బద్ధశత్రువు అయినటువంటి అబూ సుఫియాన్, ఖురైష్ యొక్క నాయకుడు, మక్కాలో ఉన్నటువంటి అవిశ్వాసులకి, అతడు హిరక్కల్ అనేటువంటి రాజుతో కలుస్తున్నాడు. అతన్ని మనం హిర్క్యూలియస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. హిరక్కల్ అనేటువంటి రాజు, ఇమాం బుఖారీ అలీహి రహ్మా కితాబుల్ ఈమాన్లు ఈ హదీసును తీసుకొస్తున్నారు. ఎప్పుడైతే హిరక్కల్ అనేటువంటి రాజు అబూ సుఫియాన్ని కలిశాడో, అప్పుడు అబూ సుఫియాన్ని ప్రశ్నిస్తున్నాడు, హల్ యర్తద్ద అహదున్ సఖ్తతం మిన్ దీనిహి. అబూ సుఫియాన్, ఏ ముహమ్మద్ ప్రవక్త గురించి అయితే నీవు ప్రస్తావిస్తున్నావో, అరబ్బులో ఒక ప్రవక్త వచ్చాడు, ఆ ప్రవక్త ప్రభవింపజేసిన తర్వాత ఎందరో ఆయన్ని విశ్వసిస్తున్నారు. మాలో ఉన్నటువంటి వాళ్ళు, మా జాతిలో ఉన్నటువంటి వాళ్ళు, మొన్నటి వరకు మా కులంలో ఉన్నటువంటి వారు ఈరోజు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట ఏకదైవారాధనపై ఉంటున్నారని అంటున్నావు కదా. హల్ యర్తద్ద అహదున్ సఖ్తతం మిన్ దీనిహి. ఓ అబూ సుఫియాన్, వారిలో ఏ ఒక్కరైనా సరే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన మీదట అవిశ్వాసానికి పాల్పడ్డారా, అవిశ్వాస పోకడకు పాల్పడ్డారా,
వారు విశ్వసించిన తర్వాత తిరిగి అవిశ్వాసులుగా మారారా అని అంటే, హిరకల్ చెప్పినటువంటి మాటకి అబూ సుఫియాన్ కావాలనుకుంటే అబద్ధం చెప్పొచ్చు, శత్రువు కదా. శత్రుత్వంలో కూడా అరబ్బులు ఎంత గౌరవ మర్యాదలను కలిగి ఉండేటటువంటి వారో కాస్త ఆలోచించండి. సత్యమే పలుకుతూ అంటున్నాడు, లం యర్తద్ద అహదున్ సఖ్తతం మిన్ దీనిహి. ఓ హిరకల్, వారిలో ఏ ఒక్కరు కూడా విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడలేదు అని అన్నాడు. ఈ మొత్తం సంఘటన హిరకల్కు మరియు అబూ సుఫియాన్కు మధ్య జరిగినటువంటి సంవాదన ఏదైతే ఉందో, ఇమాం బుఖారీ రహిమహుల్లా కితాబుల్ ఈమాన్లో ప్రస్తావించవలసినటువంటి అవసరం ఏమి ఏర్పడిందని మీ మనసులో సందేహం కలగవచ్చు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే అబూ సుఫియాన్ మాట విన్నాడో హిరకల్ వెంటనే పలుకుతున్నాడు, కదాలికల్ ఈమాన్ హీన తుఖాలిద్ బషాషతుల్ ఖులూబ్. విశ్వాసం అంటే ఇదే, అది ఒకసారి మనిషిలో ప్రవేశిస్తే దాన్ని తీసివేయటం ఎవరి వల్ల కాదు అంటున్నాడు. కాబట్టి సోదర మహాశైలారా, మన సమాజంలో ఎన్నో రకాలైనటువంటి తెగలలో ముస్లిం సమాజం కూడా విభిన్నమైనటువంటి విచ్ఛిన్నతకు గురవుతున్న సందర్భంలో విశ్వాసం అంటే కేవలం ఒక వ్యక్తి విశ్వసించిన తర్వాత ఆ విశ్వాసం అలాగే ఉంటుంది అని అనుకుంటున్నాం. లేదు, విశ్వాసానికి కూడా గుణం ఉంది. అల్ ఈమాను యదీదు బిత్తా వయన్కుసు బిల్ మాసియా. ఈమాన్ అనేటువంటిది, విశ్వాసం అనేటటువంటిది ఏదైతే ఉందో సోదరులారా, అది మనిషి చేసేటటువంటి సత్కర్మల వలన పెరుగుతుంది, మనిషి చేసేటటువంటి దుష్కర్మల వలన తగ్గిపోతూ ఉంటుంది. ఉదాహరణకి మొన్ననే గతించినటువంటి జిల్హిజ్జా నెలకు సంబంధించినటువంటి ఈదుల్ అద్హా పండుగలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి విశ్వాసాన్ని మీరు వినే ఉంటారు. అల్లాహ్ తబారక వ తఆలా యొక్క దయమలనుక కారుణ్యంతో ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారిని ఒక పెద్ద అగ్నిగుండంలాగా తయారు చేసి దాంట్లో ఒక మంజని కట్టేటువంటి ఒక ఉయ్యాల లాంటిది తయారు చేసి దాంట్లో వేసి ఆయన తీసుకెళ్ళి పడవేశారు. ఎందుకంటే తయారు చేసినటువంటి అగ్నిగుండం ఏదైతే ఉందో సోదరులారా, అది పైనుంచి ఎగిరేటటువంటి పక్షులను సైతం కాల్చే వేసేటటువంటి భయంకరమైన అగ్నిగుండాన్ని తయారు చేశారు వీరు. కానీ ఇబ్రాహీం తమ యొక్క దైవతలకు ఏ విధమైనటువంటి అగౌరవానికి పాలు చేసినటువంటి దానికి హర్రికుహు వన్సురు ఆలిహతకుం, మీరు ఇబ్రాహీంను కాల్చండి, మీ దైవాలకు మీరు సహకారాన్ని అందించండి అని అంటే, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి సంఘటన మీ ముందు చెప్పడం ఉద్దేశం కాదు సోదరులారా. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారిని ఈ మంజనీక్ ద్వారా అగ్నిగుండంలో పడవేశారో, మరి అగ్నిలో పడవేసినప్పుడు అక్కడి నుంచే వెంటనే ఒక దైవదూత ప్రత్యక్షమే అడుగుతున్నాడు, ఇబ్రాహీం అలైహిస్సలాం మీరు కనుసైగ చేయండి, ఈ మంటని ఆర్పేస్తామంటే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం నోటి నుంచి వచ్చినటువంటి ఒకే ఒక పలుకు, హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్. హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్. అల్లాహ్ మాకు చాలు, ఆయన కంటే గొప్ప కార్య సాధకుడు మరొకడు లేడు. అల్లాహ్ కాల్చాలనుకుంటే నీవు చల్లార్చలేవు, నువ్వు కాపాడలేవు, అల్లాహ్ కాపాడాలనుకుంటే నీవు నన్ను కాల్చలేవు అని అంటున్నాడు ఇబ్రాహీం అలైహిస్సలాం. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ఈ గాథ మీరు వినే ఉంటారు. కానీ ఇదే ఇబ్రాహీం అలైహిస్సలాం పలికినటువంటి పలుకు హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్, ముఫస్సిరీన్ కిరామ్, ఖురాన్ వ్యాఖ్యానకర్తలు వివరిస్తూ తెలియజేస్తున్నారు సోదరులారా, ఏదైతే ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ పలుకు పలికాడో ఇలాంటి సందర్భమే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఎదురయ్యింది. ఎప్పుడైతే ఉహద్ యుద్ధంలో మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 70 మందికి పైచిలుకు కొంతమందిని కొండపై నిలబెట్టి, మీరు బాణాలు పట్టుకొని నిలబడండి, మేము యుద్ధం గెలిచినా సరే ఓడిపోయినా సరే మీరు మాత్రం కిందకు దిగొద్దన్నారు. కానీ యుద్ధము గెలిచేశారు ఉహద్ యుద్ధం అనేటటువంటి అపోహలో అక్కడ ఏదైతే మాలే గనీమత్ ఉందో ధనాగారం, దాన్ని పొందే ఉద్దేశంతో ఈ కొండ మీద నిలబెట్టబడినటువంటి సహాబీల అనుచరులు అక్కడి నుంచి కిందకు దిగటము, అలాగే వాళ్ళతో కలిసిపోవటం. దీనిని గమనించినటువంటి ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు తఆలా అన్హు గారు కొండ వెనకాల నుంచి, ఇంకా ఇస్లాం స్వీకరించలేదు, ఖాలిద్ బిన్ వలీద్ సైఫుల్లా అనేటటువంటి బిరుదు పొందినటువంటి వాడు సోదరులారా, అల్లాహ్ యొక్క ఖడ్గమైనటువంటి బిరుదు పొందినటువంటి వాడు. కానీ విశ్వాసానికి ముందు అతని యొక్క తెలివితేటలు చూడండి, కొండ వెనకాల నుంచి దాడి చేశాడు. దాడి చేసి విజయం పొందినటువంటి యుద్ధాన్ని పరాజయంలోకి మార్చేశాడు. వెంటనే ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు,
వెనకాల నుంచి దాడి చేస్తున్నారు. వెనక్కి తగ్గండి అంటే ఉహద్ కొండపైకి ఎక్కుతూ చాలామంది తమ ప్రాణాలని కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో ఎందరో మంది క్షుతగాత్రులైపోయారు. కొందరికి కాళ్ళు పోయినాయి, కొందరికి చేతులు పోయాయి, కొందరికి ప్రాణాలే పోయాయి. ఎందరో మంది సహాబీలు, అనుచరులు, ఘనత కలిగినటువంటి వారు షహాదత్ అమరత్వాన్ని పొందారు సోదరులారా. ఇలాంటి సందర్భంలో ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాధలో ఎంతో దుఃఖంతో వెనక్కి మరలి ఉహద్ యుద్ధం నుంచి మదీనాకు చేరుకుంటా ఉంటే వెంటనే సమాజంలో ఒక మాట వినబడింది. అల్లదీన కాల లహుమున్నాస్ ఇన్నన్నాస ఖద్ జమఉ లకుం ఫఖ్షౌహుం ఫజాదహుం ఈమానా. అల్లాహ్ తబారక్ వ తఆలా జరిగినటువంటి ఈ సందేశాన్ని ఖురాన్లో ఉన్నటువంటి వాక్యంలో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. అల్లదీన కాల లహుమున్నాస్, ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకు చేరుకుంటున్నారో వెంటనే అక్కడే కొంతమంది కుట్ర పన్ని వీళ్ళ విశ్వాసాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో, విశ్వాసాన్ని, సహాబాలలో ఉన్నటువంటి విశ్వాసం ఇప్పుడే బాధపడ్డారు, ఇప్పుడే దుఃఖపడ్డారు, ఇప్పుడే క్షుతగాత్రులైపోయారు, గెలవాల్సిన యుద్ధం ఓడిపోయారు. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో వీళ్లపై తిరుగు దాడి డైరెక్ట్గా వెళ్ళి మదీనాపై చేస్తే సగం చనిపోయినటువంటి సమాజం పూర్తిగా చచ్చిపోతుంది అనేటటువంటి కుట్రతో అబూ సుఫియాన్ సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు. అల్లదీన కాల లహుమున్నాస్ ఇన్నన్నాస ఖద్ జమఉ లకుం, మీకు ప్రజలు చెబుతున్నారు మీకు వ్యతిరేకంగా ఒక పెద్ద సమూహమే తయారైపోయి ఉంది, వారు మీపై వచ్చి దాడి చేయనున్నారు అనగానే ఫజాదహుం ఈమానా, మునాఫికులు అనుకున్నారు, కపట విశ్వాసులు అనుకున్నారు ఈ పనితో ఇక ముస్లింల పని అయిపోయిందిలే, దీంతో వీళ్ళ విశ్వాసం పూర్తిగా కొల్లగొట్టబడుతుందిలే, వీళ్ళు విశ్వాసంలో బలహీనులైపోతారలే అనుకున్నారు. లేదు సోదరులారా, అప్పుడు వారు ఇబ్రాహీం అలైహిస్సలాం పలికిన పలుకు పలికారు. వారి నోటి నుంచి వచ్చింది హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్, మాకు అల్లాహ్ తబారక్ వ తఆలా చాలు, ఆయన కంటే గొప్ప సాకార్య సాధకుడు మరొకడు లేడు. ఎప్పుడైతే ఈ మాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు కలగలిసి బిగ్గరగా పలికారో సోదరులారా, శత్రువుల హృదయాలలో అల్లాహ్ తబారక్ వ తఆలా భయాన్ని పుట్టించి రావాలనుకున్నటువంటి వాళ్ళు, కుట్ర పన్నినటువంటి వాళ్ళు వెనక్కి మళ్ళారు సోదరులారా. ఈ హదీస్ ద్వారా, ఈ ఖురాన్ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, అల్లాహ్ తబారక్ తఆలా ఈ వాక్యంలో ఏమన్నాడండి? ఫజాదహుం ఈమానా, వారిని విశ్వాసంలో బలహీనపరచాలనుకున్నారు, మీకు వ్యతిరేకంగా ఒక పెద్ద సమూహం తయారవుతుంది, ఇక మీ పరిస్థితి ముగియనుంది. ఈరోజు కూడా మనతో చెబుతున్నారు చాలామంది, ముస్లింల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, దయనీయంగా మారుతుంది, పూర్తి అణచివేతకు గురవుతారేమో. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ వాక్యంలో తెలియజేస్తున్నాడు సోదరులారా, ఎప్పుడెప్పుడైతే ముస్లిం సమాజానికి ఇలాంటి భయాందోళన కలిగిస్తారో వారి విశ్వాసం రెట్టింపు పెరుగుతుంది. వారి నోటి నుంచి వచ్చే పలుకు ఒకటే, హస్బునల్లాహ్, అల్లాహ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అస్, అల్లాహ్ మాకు చాలు, ఆయన కార్యసాధకుడు. మన నమ్మకం ఆ నాయకుడిపై, ఈ నాయకుడిపై కాదు సోదరులారా, మన జాతిపై కాదు సోదరులారా, మన శక్తిపై కాదు సోదరులారా, మన హోదాలపై కాదు సోదరులారా, మన దగ్గర ఉన్నటువంటి ధనంపై కాదు, మన విశ్వాసంపై మన నమ్మకం ఉండాలి, మన దైవంపై మన నమ్మకం ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళలో నమ్మకం ఈ విధంగా గట్టిగా పుంజుకుందో వారి విశ్వాసం పెరిగింది అన్నాడు అల్లాహ్ తబారక్ తఆలా. దీన్ని బట్టి ఏమర్థమైందండి? విశ్వాసం పెరుగుతుంది. అల్లాహ్ తఆలా ఖురాన్ గ్రంథంలో మరో చోట అంటున్నాడు, ఇన్నమల్ ముమినూనల్లదీన ఇదా దుకిరల్లాహు బిహి వజిలత్ కులూబుహుం వఇదా తులియత్ అలైహిం ఆయాతుహు జాదతుహుం ఈమానా. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, నిస్సందేహంగా విశ్వాసులంటే వారే. విశ్వాసులు మనమైతే ఈ టాపిక్, ఈ అంశం మాట్లాడాల్సిన అవసరం ఈ రోజుల్లో ఎంతగానో అవసరం ఉంది. ఎందుకంటే అల్లాహ్ తఆలా అంటున్నాడు, విశ్వాసులంటే వారే అల్లదీన ఇదా దుకిరల్లాహు బిహి వజిలత్ కులూబుహుం, ఎప్పుడైతే అల్లాహ్ యొక్క ప్రస్తావన వారి ముందు వస్తుందో వారి హృదయాలు ప్రకంపిస్తాయి. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఎవరికి తెలియదు, ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఎంత కోపిష్టి, ఎంత కోపంలో ఉండేటటువంటి వాడు. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, మా నాన్నగారికి ఎంత కోపం ఉన్నా కూడా అల్లాహ్ పేరు తీసుకోగానే ఐస్ కరిగినట్టు కరిగేటటువంటి వాడు అంటున్నాడు.
విశ్వాసుల యొక్క గుణం ఏమిటంటే సోదరులారా, అల్లదీన ఇదా దుకిరల్లాహు బిహి వజిలత్ ఖులూబుహుం వ ఇదా తులియత్ అలైహిం ఆయాతుహు జాదతుహుం ఈమానా. అల్లాహ్ యొక్క ప్రస్తావన వస్తే వాళ్ళ గుండెలు, వాళ్ళ హృదయాలు ప్రకంపిస్తాయి. అలాగే ఖురాన్ వాక్యాలు వింటే వారి విశ్వాసం పెరుగుతుంది అన్నాడు అల్లాహ్ తబారక్. ఈ రెండు వాక్యాల ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, ఈమాన్ అనేటటువంటిది బండరాయి లాంటిది కాదు. విశ్వసించంగానే అలాగే పడుంటుందిలే, ఒక అలమారులో పెట్టినటువంటి రాయిలా పడి ఉంటుందంటే కాదు సోదరులారా. విశ్వాసం పెరుగుతుంది, విశ్వాసం తగ్గుతుంది కూడా. ఎలా పెరుగుతుంది? ఇప్పుడే మనం విన్నాం. ఎప్పుడైతే విశ్వాసానికి సంబంధించినటువంటి సభలలో మనం ఉన్నా, విశ్వాసుని ముందు అల్లాహ్ ప్రస్తావన వచ్చినా, విశ్వాసులు ఖురాన్ పారాయణం చేసిన, విశ్వాసులు నమాజులు స్థాపించిన, విశ్వాసులు ఉపవాసాలు ఉన్నా, విశ్వాసులు నఫిల్ ఆరాధనలో ఉన్న, వారి విశ్వాసం పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాం మనం. అలాగే సోదర మహాశైలారా, విశ్వాసము మనం చేసుకునేటటువంటి పాపాల ద్వారా తగ్గుతుంది కూడా. ఎలాగండి? 2750 సహీ ముస్లింలో కితాబుల్ ఈమాన్లో ఇమాం ముస్లిం అలీహి రహ్మా అబూబకర్ రదియల్లాహు అన్హు గారి యొక్క ఈ హదీసును ఉల్లేఖిస్తున్నారు. ఎప్పుడైతే హజరత్ అబూబకర్ రదియల్లాహు అన్హు గారు, అబూబకర్ రదియల్లాహు అన్హు గారు ఘనత కలిగినటువంటి సహాబీ, ఆయన హన్జలా రదియల్లాహు అన్హు గారితో కలిశాడు. ఎవరండి హన్జలా? మనందరికీ తెలిసినటువంటి విషయమే. హన్జలా గసీలుల్ మలాయికా, దైవదూతలచే గుసుల్ పొందినటువంటి వాడు. మనం చనిపోతే మనకు గుసులు ఎవరిస్తారు సోదరులారా? ఎవరిస్తారో కూడా తెలియని పరిస్థితి అయినా ఏర్పడవచ్చేమో కానీ ఇక్కడ సహాబీకి గుసులు ఇచ్చినటువంటి వారు ఎవరు? దైవదూతలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. హన్జలా, ఆ హన్జలా ఎప్పుడైతే వివాహం అయిందో, నా ముందు ఉన్నటువంటి నవ యువకులందరూ కూడా ఆలోచించండి సోదరులారా, ఎప్పుడైతే వివాహం అయిందో మొదటి రాత్రి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిలిచినటువంటి పిలుపుకి, ఆహ్వానానికి మన్నిస్తూ జవాబు పలుకుతూ బయటకు వెళ్ళి ఆ మొదటి రోజే అమరత్వాన్ని అల్లాహ్ యొక్క మార్గంలో పొందినటువంటి వాడు జలీలుల్ ఖద్ర్ సహాబీ హజరత్ హన్జలా రదియల్లాహు అన్హు గారు. ఇలాంటి హన్జలా బ్రతికి ఉన్నప్పుడు, ఇప్పుడు చెప్పిందల్లా చివరి కాలంలో జరిగినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ హదీసు 2750 కితాబుల్ ఈమాన్ సహీ ముస్లింలో వచ్చినటువంటి హదీస్. ఈ హదీసులో హజరత్ హన్జలా రదియల్లాహు అన్హు గారిని అబూబకర్ రదియల్లాహు అన్హు గారు కలిశారు. లకియని అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు. హజరత్ అబూబకర్ నాతో కలిసి ఏమన్నా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్, ఎలాగైతే మనం సలాం పలుకుతాం, వాలైకుం అస్సలాం వరహమతుల్లాహ్, ఎలా ఉన్నారండి? కైఫ్ అంత యా హన్జలా, హన్జలా మీరు ఎలా ఉన్నారు? హన్జలా ఎలా ఉన్నాడంటే మనం ఏమంటాం? అల్హమ్దులిల్లాహ్ బాగానే ఉన్నామని అంటాం. ఆయన ఏమన్నాడు? నాఫక హన్జలా, నేను మునాఫిక్ని అయిపోయాను అన్నాడు. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్ మా తఖూల్. హన్జలా నీవు మునాఫిక్ అయిపోవటం ఏమిటి? ఎలా చెప్తున్నావు? హన్జలా రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, వలాకిన్ కున్నా ఇంద రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యుదక్కిరునా బిన్నారి వల్ జన్నా హత్తా కఅన్నా రాయినా. హజరతే హన్జలా రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, ఎప్పుడైతే మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ఉంటున్నామో మా విశ్వాసం ఉవ్విళ్ళూరుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుదక్కిరునా బిన్నారి వల్ జన్నా, స్వర్గము గురించి నరకం గురించి మాకు హితబోధ చేస్తుంటే మా విశ్వాసం ఉవ్విళ్ళూరుతుంది. హత్తా కఅన్నా రాయినా, మేము మా యొక్క కళ్ళ నుంచి కన్నీళ్లు కారటాన్ని చూస్తున్నాం, మా కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి అంటున్నాడు. ఎవరు? హన్జలా. వలాకిన్ లమ్మా ఖరజ్నా మిన్ ఇంది రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఆఫస్నల్ అజ్వాజ వల్ ఔలాద వద్దిఆత్ వనసీనా కసీరా. కానీ ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు నుంచి వెళ్ళిపోతున్నామో మా భార్య పిల్లల విషయాల్లో పడిపోతున్నాం, మా ఇంటి వాళ్ళ విషయాల్లో పడిపోతున్నాం, మరి మా పిల్లల విషయాల్లో పడిపోయి, మా కుటుంబీకుల విషయాల్లో పడిపోయి, వనసీనా కసీరా, ఆయన చెప్పినదంతా మేము ఎక్కువగా మర్చిపోతున్నామంటే ఆయన ముందు మా విశ్వాసం పెరుగుతుంది, ఆయన నుంచి దూరం అవ్వంగానే మా పరిస్థితి ఇలా మారిపోయిందంటే నేను అనుకుంటున్నాను నేను మునాఫిక్ని అయిపోయానేమో అన్నాడు. ఎవరు? హన్జలా. ఇది నీ పరిస్థితి ఇలాగైతే మా పరిస్థితి కూడా ఇలాగే ఉందయ్యా, వాస్తవం ఏమిటో తెలుసుకుందాం పదా అని అబూబకర్ రదియల్లాహు అన్హు గారు హన్జలాను తీసుకుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళంగానే ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇదే విషయాన్ని మొత్తం వింటున్నారు. ఏమైంది హన్జలా అంటే,
లమ్మా కున్నా ఇంద రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, ఏదైతే ఇందాక మొత్తం చెప్పినటువంటిదంతా ప్రస్తావించాడు అబూబకర్ రలియల్లాహు అన్హు గారు. మీ దగ్గర ఉన్నప్పుడు వారి విశ్వాసం ఒవ్విళ్ళూరుతుంది, మరి అలాగే వాళ్ళ కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. కానీ వలాకిన్ లమ్మా ఖరజ్నా మిన్ ఇందిక యా రసూలుల్లాహ్, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీ వద్ద నుంచి ఎప్పుడైతే మేము బయలుదేరిపోతున్నామో, బయటకు వెళ్ళిపోతున్నామో, ఆఫస్నల్ అజ్వాజ్ వల్ ఔలాద్ వద్దిఆత్ వనసీనా కథీరా, మేము మా భార్య పిల్లల విషయాల్లో పడిపోతున్నాం, వ్యవహారాల్లో పడిపోతున్నాం, మీరు చెప్పింది ఎక్కువగా మర్చిపోతున్నామంటే హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జవాబు పలుకుతుంటున్నారు, లౌ తదూమూన అలా మా తకూలున ఇందీ వఫి జిక్రి లసాఫహత్కుముల్ మలాయికతు ఫీ తుర్కికుం వఫీ ఫుర్షికుం వలాకిన్ సాఅతన్ వసాఅతన్ యా హందలా. ఓ హందలా రలియల్లాహు అన్హు, విశ్వాసం అంటే ఇదే, విశ్వాసం అంటే ఇదే. అది ఒక్కొక్కసారి ఎలా ఉవ్విళ్ళూరుతుందంటే, ఎలా పునరుద్ధరింపజేయబడుతుందంటే, ఒకవేళ మీరు అల్లాహ్ స్మరణలో ఉన్నప్పుడు మీ విశ్వాసం ఎలాగైతే పెరుగుతుందో, అలాగే నా ముందు మీరు కూర్చున్నప్పుడు ఎలాగైతే మీ విశ్వాసం పెరుగుతుందో, అలాగే మీరు ఎల్లప్పుడూ ఉండగలిగితే, ఉండటం సమంజసం కాదు సుమా, అలాగే ఉండగలిగితే దైవదూతలు మీరు నడిచే మార్గాలలో మీరు పరుండేటటువంటి పరుపుల దగ్గరికి వచ్చి మిమ్మల్ని కరచాలనం చేసుకుంటారని ప్రవక్త వారు అన్నారు. వలాకిన్ సాఅతన్ వసాఅతన్ యా హందలా, హందలా. కానీ ఇది విశ్వాసం ఒక్కొక్కసారి ఎప్పుడైతే అల్లాహ్ ప్రస్తావన గట్టిగా ప్రస్తావించబడుతుందో అది ఉవ్విళ్ళూరుతుంది అని అన్నారు. దీన్ని బట్టి తెలిసిన విషయం ఏంటంటే విశ్వాసం తగ్గుతుంది, విశ్వాసం పెరుగుతుంది. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్నల్ ఈమాన లయఖ్లక్ ఫీ జౌఫి అహదికుం కమా యఖ్లకు సౌబ్, ఎలాగైతే మీరు ధరించినటువంటి వస్త్రాలు మాసిపోతాయో మీ విశ్వాసం కూడా మాసిపోతుంది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఫస్అలిల్లాహ అయ్యుజద్దిదల్ ఈమాన ఫీ ఖులూబికుం, కాబట్టి మీరు అల్లాహకు దువా చేయండి, అల్లాహ్ తబారక్ వ తఆలా మీ విశ్వాసాన్ని అత్యధికంగా ఉవ్విళ్ళూరే విధంగా, పెంపొందే విధంగా, ఎక్కువగా పెరిగిపోయే విధంగా, దానికి పునరుత్తేజం కలిగేటటువంటి విధంగా మీరు అల్లాహకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండండి అని అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు గారు, ఆయన గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, స్వర్గంలో నేను ఎంతో మందిని చూశాను, కానీ అందరికంటే ఎక్కువ పొడవాటి తెల్లటి వస్త్రాలను ధరించినటువంటి వ్యక్తిగా ఉమర్ని నేను చూశానని అన్నారు. సహాబాలు అడిగారు, ప్రవక్త ఈ పొడవాటు వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు ఏమిటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇది విశ్వాసం, ఉమర్ యొక్క విశ్వాసము నాకు ఈ తెల్లటి పొడవాటు వస్త్రాల రూపంలో కనిపించబడింది. అంటే సహాబాలలో అత్యధికంగా ఉమర్ రలియల్లాహు అన్హు వారి విశ్వాసం ఇది అంటే హజరత్ అలీ రలియల్లాహు అన్హు వారి యొక్క విశ్వాసం గురించి హజరత్ అలీ స్వయంగా అంటున్నారు, లౌ కుషిఫ లియల్ గితాఉ మజ్దత్తు యకీనా, అల్లాహకు మనకు మధ్య ఏవైతే అడ్డుతెరలు ఉన్నాయో ఒకవేళ అడ్డుతెరలన్నీ తొలగించినా సరే నా విశ్వాసంలో కించిత్తు కూడా పెరగడానికి కూడా ఇంకా స్థలం మిగిలిలేదంటే నా విశ్వాసం పరిపూర్ణమైంది అని అంటున్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఆ వ్యక్తి చేసే ఆచరణల ప్రకారంగా, ఆ వ్యక్తి యొక్క భయభక్తుల ప్రకారంగా, ఆ వ్యక్తి యొక్క తక్వా ప్రకారంగా వారి విశ్వాసం యొక్క స్థాయిలు ఉంటాయి సోదరులారా. కానీ విశ్వాసానికి కూడా ఎలాగైతే చెవితో వినేటటువంటి శబ్దాలలో శబ్దాన్ని, ధ్వనిని ఆస్వాదిస్తున్నామో, అలాగే మనం ముక్కు నుంచి మంచి సువాసన యొక్క రుచిని ఆస్వాదిస్తున్నామో, ఎలాగైతే మన నాలుకతో మంచి తీపి పదార్థాల రుచిని ఆస్వాదిస్తున్నామో విశ్వాసానికి కూడా రుచి ఉంది సోదరులారా. ذاق طعم الإيمان من رضي بالله ربا وبالإسلام دينا وبمحمد صلى الله عليه وسلم رسولا. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ వ్యక్తి విశ్వాసం యొక్క రుచి చూశాడు, ఆ వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలగడు ఎవరైతే మన్ రదియ బిల్లాహి రబ్బా, ఎవరైతే అల్లాహ్ను తన ప్రభువుగా ప్రసన్నుడైపోయాడో, మన్ రదియ బిల్లాహి రబ్బా వబిల్ ఇస్లామీ దీనా, అలాగే ఇస్లాంను తన ధర్మంగా ఎవరైతే స్వీకరించి దానిపై నిలకడగా ఉండగలిగాడో, అలాగే ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లమ రసూలా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రవక్తగా ఆయన చెప్పినటువంటి ప్రతి ఆదేశంపై నడుస్తూ నిలకడగా ఉండగలిగితే సోదరులారా, ఈ మూడు పనులు అంత సులభతరమైనటువంటి పనులేం కావండి.
ఒకవేళ సులభతరమైనటువంటి పనులై ఉంటే ఈరోజు మనం కూడా విశ్వాసం యొక్క తీయదనాన్ని చూసి ఉండేవాళ్ళం. విశ్వాసం యొక్క తీయదనాన్ని సహాబాలు చూశారు కాబట్టే ఇహలోక జీవితానికి వారు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వలేదు. మనం విశ్వాసం యొక్క రుచి చూడలేదు. విశ్వాసం యొక్క రుచిని మనం చూడలేదు. ఒక్క నమాజు పోతే తిరిగి ఇంకో నమాజ్ చదివే వరకు ఏడ్చినటువంటి సహాబాలు ఉన్నారు. కానీ మనం ఏడుస్తున్నామా? ఎప్పుడు ఏడ్చాం సోదరులారా? మనం అల్లాహ్ తబారకలను గుర్తు చేసుకుని, మన పాపాలను గుర్తు చేసుకుని, అల్లాహ్ ముందు క్షమాపణ అడుక్కుంటూ మనం ఎప్పుడు ఏడ్చి ఉంటాం? కాస్త ఆలోచించుడండి. కాబట్టి విశ్వాసం యొక్క రుచి చూడాలంటే అల్లాహ్ తబారక వ తఆలాను తన ప్రభువుగా చేసుకున్నటువంటి వాడు ఎల్లవేళలా అల్లాహ్పై తన నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఎలా నమ్మకాన్ని కలిగి ఉంటారండి? లవ్ అన్నకుం తవక్కలూన అలల్లాహి హక్క తవక్కులి లరుదిక్తుం కమా తుర్దకు తైర్ తగ్దు హిమాసం వ తరుహు బితానా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్పై నిజంగా విశ్వాసికి నమ్మకం ఎలా ఉండాలో అలా ఉంటే, కనీసం ఎలా ఉండాలంటండి, ఒక పక్షి ఏదైతే పక్షులు ఉంటాయో అవి పిచ్చుకలు ఏవైతే ఉంటాయి కదండి, మనం ఎక్కువగా ఇంతకుముందు పిచ్చుకలు చూసేవాళ్ళం, ఇప్పుడు చాలా తక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పెరిగినటువంటి కొన్ని టెక్నాలజీల వలన ఇవి రావట్లేదు అంటున్నారు. వల్లాహు అలం బిస్సవాబ్. అక్కడక్కడ మీరు పల్లెటూర్లలో ఈ పిచ్చుకలు చూస్తూ ఉంటారు. ఈ పిచ్చుకలు కానీ ఈ పక్షులు కానీ తమ గూటి నుంచి ఎప్పుడైతే బయటకు బయలుదేరుతాయో అవి ఎలా బయలుదేరుతున్నాయండి? పూర్తిగా ఆకలితో బయలుదేరుతూ ఉన్నాయి కదా. కానీ తిరిగి ఎప్పుడైతే అవి తమ గూటికి వెళ్ళిపోతున్నాయో అవి ఆకలి తమ పొట్ట నింపుకుంటూ తమ పిల్లలకు కూడా కూడును మరి ఒక మంచి ఉపాధిని తీసుకుని వెళ్తున్నాయి, ఆహారాన్ని తీసుకువెళ్తున్నాయి. ఆ పక్షుల నమ్మకం ఎవరిపై ఉంది? మీపై, నాపై ఉందా? మనం నీళ్లు పెడతామనో, లేకపోతే మనం గంజి పెడతామనో, లేకపోతే దానికి మనం దాణా వేస్తామనో లేదు. అల్లాహ్ తఆలా యొక్క ప్రవక్త వారు అంటున్నారు, లవ్ అన్నకుం తవక్కలూన అలల్లాహి హక్క తవక్కులి. అల్లాహ్పై అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే, ఎలాంటి విశ్వాసం అయితే కలిగి ఉండాలో, ఎలాగైతే పక్షులకు సైతం అల్లాహ్ తబారక వ తఆలా మరి ఉపాధిని ప్రసాదిస్తున్నాడో మీకు కూడా అల్లాహ్ తబారక వ తఆలా అగోచర మార్గాల ద్వారా ఉపాధిని అల్లాహ్ తబారక వ తఆలా కలిగించగలడు. కాబట్టి సోదరులారా, మన విశ్వాసాన్ని మనం పునరుద్ధరింపజేసుకోవాలి. మన విశ్వాసాన్ని మనం పెంపొందింపజేసుకోవాలి. మన విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలంటే అత్యధికంగా అల్లాహ్ యొక్క స్మరణలో, జిక్ర్లో, అత్యధికంగా అల్లాహ్ యొక్క ఖురాన్ పారాయణంలో, అత్యధికంగా మన మనసు మస్జిదులకు కట్టబడి ఉంటే ఇన్షాల్లా మనం చేసే సత్కర్మల వలన విశ్వాసం పెరుగుతుంది. ఎలాగైతే ముఫస్సిరీనే కిరామ్ మనహజ్ సలఫ్లో సలఫు సాలిహీన్ ఎలాగైతే తెలియజేసినటువంటి సిద్ధాంతం ఉందో, అల్ ఈమాన్ యజీదు బిత్తా వ యన్ఖుసు బిల్ మాసియా. విశ్వాసం అనేది మనం చేసే మంచి పనుల వల్ల పెరుగుతుంది, మనం చేసే చెడు పనుల వల్ల తగ్గిపోతుంది. అల్లాహ్ తబారక వ తఆలాతో దువా చేయదేమనగా అల్లాహ్ తబారక వ తఆలా మన విశ్వాసాన్ని పెంపొందించుకునే భాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. మన విశ్వాసాన్ని పెంపొందించుకుని విశ్వాసం యొక్క రుచిని చూసే, మాధుర్యాన్ని రుచి చూసే భాగ్యాన్ని అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఎప్పటి వరకైతే అల్లాహ్ తఆలా మనకు ఇహలోకంలో బ్రతికుండే భాగ్యం ఇచ్చాడో అప్పటి వరకు విశ్వాసంపై నిలకడగా బ్రతికుండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎప్పుడైతే మనం మరణిస్తామో ఆ సమయంలో కూడా, తుది శ్వాస సమయంలో విశ్వాస స్థితిలో లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూల్ అనే కలిమా సద్వచనాన్ని పఠిస్తూ ఒక విశ్వాసిగా మరణించే మహదానుగ్రహాన్ని అల్లాహ్ మనందరికీ అనుగ్రహించుగాక. రబ్బనా తaqabbal మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నౌదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా. మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహు వ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అమ్మా బఅద్ ఫఅఊదు బిల్లాహి స్సమీఇల్ అలీం మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లాహ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమనూ సల్లు అలైహి వ సల్లిమూ తస్లీమా. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్ కమా
باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد عباد الله رحمني ورحمكم الله إن الله يأمركم بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى أعظم وأجل وأتم وأكبر.